యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి స్వాతి నక్షత్రం గిరి ప్రదక్షిణ మొదలుకొని సో ఇక్కడి నుంచి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు టెంపుల్ మొదలు ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని సో ఇలా అని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. భక్తులు అయితే ఈరోజు అంత రద్దీగా లేరు. సో నార్మల్ కన్నా నార్మల్గా ఉన్నారు కదా. స్వాతి నక్షత్రం కాబట్టి ఈరోజు స్వామివారి నక్షత్రం ఇది. సో చాలా పవిత్రమైన రోజు. అందరూ గిరి ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకుంటారు. సో ఈ దారిన అందరూ నడుచుకుంటూ వెళ్తారు. సో గిరి ప్రదక్షిణ చేసుకొని సో తర్వాత పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారు. స్వాతి నక్షత్రం సో ఈరోజు చాలా పవిత్రమైన రోజు. సో స్వామివారి నక్షత్రం ఇది. సో అందుకని ఈరోజు చాలామంది భక్తులందరూ తండోపదండాలుగా వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు. ఎవరో యాదగిరి నరసింహస్వామికి జై. గిరి ప్రదక్షిణ జవులో లక్ష్మీ నరసింహస్వామికి జై. యాదగిరి గుట్ట నరసింహస్వామికి జై. స్వాతి నక్షత్రం గిరి ప్రదక్షిణ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి జన్మ నక్షత్రం కాబట్టి ఈరోజు గిరి ప్రదక్షిణ చేస్తారు. తెలుగులో లక్ష్మీ నరసింహస్వామికి జై. జనాలు అయితే లేరు ఎక్కువగా. లక్ష్మీ నరసింహస్వామికి జై. ఉగ్రం వీరం మహావిష్ణుం చలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం సింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం సింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. స్వామివారి మంత్రం చదువుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలి. చాలా మంచిది. స్వామి అనుగ్రహం అయితే ఉంటుంది మన మీద. సో స్వాతి నక్షత్రం రోజు ప్రత్యేకంగా స్వామివారి జన్మ నక్షత్రం కాబట్టి సో ఈరోజు చేయడం వల్ల మంచి ఫలితాలు అయితే ఉంటాయి. స్వామిని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. సో ఇలా భక్తులు అయితే ఎక్కువ లేరు, ఈరోజు చాలా తక్కువగా ఉన్నారు. ఓం నరసింహ స్వామికి జై. లక్ష్మీ
నరసింహస్వామికి జై. లక్ష్మీ నరసింహస్వామికి జై. లక్ష్మీ నరసింహస్వామికి జై. సో ఇలా పాదయాత్ర చేసుకుంటూ స్వామివారి నామం స్మరిస్తూ మనం వెళ్తూ ఉండాలి. స్వామివారి కరుణ కృప మన మీద ఉంటుంది కంపల్సరీ. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై. సో అరుణాచలంలో ఎలా అయితే గిరి ప్రదక్షిణ చేస్తామో సో అదే విధిగా మనకి ఇక్కడ అరేంజ్ చేశారు మనకి టెంపుల్ కమిటీ వాళ్ళు, ఆలయ కమిటీ వాళ్ళు. సో ఇదే మార్గంలో వెళ్ళాలి. లక్ష్మీ నరసింహస్వామికి జై. జై లక్ష్మీ నరసింహస్వామికి జై. ఇలా పాదయాత్ర చేస్తూ పోతూ ఉండాలి. గిరి ప్రదక్షిణ స్వాతి నక్షత్రం. రూట్ చాలా బాగుంటుంది, ఈజీగా నడవచ్చు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు చాలా తక్కువ డిస్టెన్స్, హార్డ్లీ 2 కిలోమీటర్స్. ముచ్చుర్నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఇలా ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. మధ్య మధ్యలో ఇట్లా గుళ్ళు ఏర్పాటు చేసారు. దాహం వేస్తే తాగడానికి వాటర్ కూడా ఆలయ కమిటీ వాళ్ళు భక్తుల కోసం ఏర్పాటు చేశారు. సో ఇక్కడ నుంచి రైట్ గిరి ప్రదక్షిణ మార్గం. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై. జై బోలో లక్ష్మీ నరసింహస్వామికి జై. జై బోలో లక్ష్మీ నరసింహస్వామి. లక్ష్మీ నరసింహస్వామికి జై. జై లక్ష్మీ నరసింహస్వామి జై. లక్ష్మీ నరసింహస్వామికి జై. ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం. ఆ మంత్రం చెప్తూ వెళ్ళాలి. స్వామివారిని తలుచుకుంటూ కోరిన కోరికలు నెరవేరుతాయి. చాలా డెవలప్ చేశారు. ఒకప్పుడు ఇదంతా లేకుండా ఇక్కడ కింద టైల్స్ వేశారు, మార్బుల్స్, మంచిగా నడవడానికి ఇబ్బంది లేకుండా. ఒకప్పుడు అయితే మొత్తం అంతా రాళ్ళే ఉంటుండే. సో చాలా డెవలప్ చేస్తున్నారు దీన్ని. సో గిరి ప్రదక్షిణ సో ఎటువంటి ఇబ్బందులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆల్మోస్ట్ 50% కంప్లీటెడ్. లక్ష్మీ నరసింహస్వామికి జై. లక్ష్మీ నరసింహస్వామికి జై. గిరి ప్రదక్షిణకు దారి. కొద్దిగా పెరిగింది రద్దీ, ఇప్పుడు కొంచెం జనాలు కనిపిస్తున్నారు. కార్లో వస్తే అలా వెళ్ళిపోతారు, ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి. నడుచుకుంటే వారు ఇలా విశ్రాంతి తీసుకుంటున్నారు. జైలో లక్ష్మీ నరసింహస్వామికి జై. గిరి ప్రదక్షిణ స్వాతి నక్షత్రం ఇది చాలా విశిష్టమైనది. స్వామివారి జన్మ నక్షత్రం కావున ఎవరైతే గిరి ప్రదక్షిణ చేస్తారో మహాపుణ్యం, వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాయి. స్వామివారి గిరి ప్రదక్షిణ చేసుకున్న తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. సో మనకి 6 o'clock, మనకి ఎర్లీ మార్నింగ్ 6 కల్లా మనం వెళ్ళిపోయాం అనుకో పైకి, మనకి అభిషేకం జరుగుతుంది. 5 o'clock స్టార్ట్ అవుతుంది, 6:30 కల్లా అయిపోతుంది. సో మనం 500 rupees టికెట్ తీసుకొని స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, అభిషేకం చేసుకోవచ్చు. సో లోపలికి కూడా పంపిస్తారు అభిషేకం వాళ్ళని. సో హ్యాపీగా స్వామివారి దర్శనం చేసుకొని అభిషేకం చూసుకొని స్వామి దర్శనం చేసుకొని రావచ్చు. మహావిష్ణు జలంతం సర్వతోముఖం సింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణు తం సర్వతోముఖం
శనం భద్రం చరణమామ్యహం. గిరి ప్రదక్షిణకి ఇబ్బంది కావద్దు అనేసి జై లక్ష్మీ నరసింహస్వామికి జై. గిరి ప్రదక్షిణ మార్గం ఇదంతా మీకు చూపించేది ఏంటంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ మార్గం చూపిస్తున్నాను. సో తర్వాత పైన వీడియో చూపిస్తాను ఇంకో వీడియోలో. సో ఇదంతా ఎలా ఉంది అనేది ఒక రూట్ అనేది మీకు ఒక ఐడియా కోసం. సో గిరి ప్రదక్షిణ ఎలా ఉంటుంది రూట్ అనేది, రూట్ అయితే ఫస్ట్ క్లాస్ ఉంటుంది, ఎవరికి ఇబ్బంది కాదు. చిన్న చిన్న పిల్లలు నడుస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మనం 90% కంప్లీట్ చేసేసాము, ఇంకా కొంచెం దూరం ఉందంతే. సో అలా ముందుకెళ్ళి రైట్ తీసుకోగానే మళ్ళీ మన ఎండ్ పాయింట్కి అయితే మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ పాయింట్కి వచ్చేస్తాము. సో అప్పుడు ఒక రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. సో సక్సెస్ఫుల్లీ గిరి ప్రదక్షిణ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఓం లక్ష్మీ నరసింహస్వామికి జై. సక్సెస్ఫుల్లీ ఆల్మోస్ట్ కంప్లీటెడ్. లోపలికి వెళ్ళి స్వామిని ఒకసారి ఇక్కడ దర్శనం చేసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోతే ఎండ్ పాయింట్. జై లక్ష్మీ నరసింహస్వామికి జై. మళ్ళీ ఇదే రోడ్కి వచ్చినాం, కనెక్టివిటీ రోడ్కి. సో ఇలా స్వామివారిని దర్శనం చేసుకుని సో ఎండ్ పాయింట్కి అయితే వెళ్ళిపోతాం. అక్కడ కనిపించేది ఎండ్ పాయింట్. లక్ష్మీ నరసింహస్వామికి జై. సక్సెస్ఫుల్లీ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకున్నాం. జై తండ్రి. లక్ష్మీ నరసింహస్వామికి ఆహా, మహా అద్భుతంగా ఉంది కదా క్షేత్రం. ఆ వైబ్రేషన్స్ వేరు ఈ టెంపుల్గా. స్వామివారిని దర్శనం చేసుకుంటే మహా అద్భుతం, జన్మధన్యం. సో ఇదే ఎండ్ పాయింట్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసాం, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాం మనం. గిరి ప్రదక్షిణ కంప్లీటెడ్.